అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ముందుగా మా అన్నయ్య వెంకటేష్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరో నాకు అంత ఇష్టం లేదు. ఆయనంతా ఆయన ఎనర్జీ చాలా పాజిటివ్గా ఉంటుంది. ఆయన ఏ సెట్కి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వచ్చినా సినిమా సూపర్ హిట్ అని అంటూ ఉంటారు. అదొక పెద్ద సెంటిమెంట్ అది. నేను అందుకే వెంకటేష్ గారిని పిలవగానే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ అన్ ఆనర్ టు బీ హ్యావింగ్ యూ హియర్. అలానే నెక్స్ట్ ఈ యంగర్ జనరేషన్ యాక్టర్స్ నేను అడ్మైర్ చేసేది విజయ్ని. ఐ రియలీ లైక్ అ లాట్ ఆఫ్ హిస్ వర్క్. అర్జున్ రెడ్డి ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ మై షూటింగ్ మా ఇంటికి వచ్చి మా సెట్కి వచ్చి కలిసాడు విజయ్. అండ్ ఈ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ టాకింగ్. అండ్ ఇప్పుడే చెప్పాడు శ్రీమంతుడు అవార్డు తీసుకుంటున్నప్పుడు నన్ను చూశాడు. అంటే నేను చూడలేదు అప్పుడు. లైఫ్ అలా ఉండాలన్నాడు. నీ లైఫ్ చాలా సూపర్గా ఉందమ్మా. నీకు ఆల్ ద బెస్ట్. తర్వాత ఈ 25 సినిమాల జర్నీలో నేను థ్యాంక్స్ చేయాల్సిన డైరెక్టర్స్ కొంతమంది ఉన్నారు. ముందుగా రాఘవేంద్రరావు గారు నన్ను ఇంట్రడ్యూస్ చేశాడు ఆయన. థ్యాంక్ యూ సార్ రాఘవేంద్రరావు గారు. నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. తర్వాత నేను యాక్టింగ్ చేయగలను అని ఇంప్రూవ్ చేసిన సినిమా మురారి. దానికి కృష్ణవంశీ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సార్ కృష్ణవంశీ గారు. తర్వాత నన్ను స్టార్ చేసిన సినిమా ఒక్కడు, అది ఎప్పుడు మర్చిపోలేను, గుణశేఖర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ ఆల్వేస్ బీ రిలేటెడ్ టు యూ. నన్ను ఫ్యామిలీ ఆడియన్స్, యూఎస్ ఆడియన్స్కి బాగా దగ్గర చేసిన సినిమా అతను. దానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నా లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలంటే అది దూకుడు. దానికి సీను వైట్ల గారికి. దాని తర్వాత నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, భరత్ అని నేను ఫంక్షన్ అప్పుడు 2 సార్లు నాకు లైఫ్ ఇచ్చాడు ఆయన, కొరటాల శివ గారు. శ్రీమంతుడు అండ్ భరత్ అని నేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఇప్పుడు ఈ 25 సినిమా డైరెక్టర్ వంశీ పైడిపల్లి. వంశీ ఫస్ట్ టైం నేను ఏ డైరెక్టర్ని పేరు పెడతాను. వంశీ ఈజ్ ద ఫస్ట్ డైరెక్టర్ ఐ కాల్ హిమ్ లైక్ దట్. ఐ థింక్ ఐ ఫీల్ లైక్ ఈజ్ మై యంగర్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా కథ విన్నప్పుడు నేను నిజంగా ఒక 10 నిమిషాలు వినేసి పంపించేద్దాం అనుకున్నాను వంశీని. అంటే నెక్స్ట్ కమిట్మెంట్స్ ఉన్నాయి, 2-3 సినిమాలు, నిజంగా టైం కూడా ఉండదేమో అని చెప్పి. బట్ వంశీ నరేషన్ 20 మినిట్స్ వినగానే నాకు 2 సినిమాలు నేను చేయాల్సి వస్తుంది, 2 సినిమాల తర్వాత ఈ సినిమా చేయడం కుదురుద్దేమో అని అన్నాను. నో ప్రాబ్లం సార్, 2 ఏళ్ళైనా వెయిట్ చేస్తాను మీకోసం, ఎందుకంటే మీరు తప్ప ఈ కథలో నేను ఎవరిని ఊహించలేదు అన్నాడు. అది ఎప్పటికీ రుణపడి ఉంటాను వంశీ. ఎందుకంటే ఈ రోజుల్లో ఏ డైరెక్టర్ దగ్గర ఏమైనా కథ ఉంటే ఒక 2 months డిలే అయినా వేరే హీరోల దగ్గరికి వెళ్ళిపోతారు. బట్ అలా కాకుండా 2 ఏళ్ళు నా కోసం వెయిట్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ దిస్ ద 3rd year which is going to come out now, May 9th. థ్యాంక్ యూ వంశీ. విల్ ఆల్వేస్ బీ ఇండెటెడ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. అలానే అల్లరి నరేష్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమాలో మీరు చాలా ఇంపార్టెంట్ పార్ట్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ you've accepted this film. And thanks for the compliments, Pooja. You've been an amazing co-star. And so thank you for the amazing compliments. And it's really great that you've observed that I might be a director one day, but no thank you, no thank you. ఇక్కడ ఎవరు చేసే పనులు అలా చేయాలి, అలా చేస్తే చాలా బాగుంటుందని నా ఫీలింగ్. యాక్టర్ చేయాలి, డైరెక్టరే చేయాలి. Then all the technicians, Mohan sir, you were an amazing technician to work with, the first time I ever worked with. Your calmness is just sensational. And Ram Lakshman master, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, వాళ్ళు ఎప్పుడు కథని అర్థం చేసుకొని ఫైట్స్ చేస్తారు, అందుకే అంత అద్భుతంగా ఉంటున్నాయి ఫైట్స్ కానీ. సో నేను అన్ని సినిమాల్లో ఆయనే యూజ్ చేస్తూ ఉంటాను ఎక్కువ. సో నా 25th ఫిల్మ్లో ఆయనే సోలో కార్డ్ అవ్వటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ రాజు మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అందరి టెక్నీషియన్స్కి పేరున థ్యాంక్ యూ. అండ్ దేవి శ్రీప్రసాద్ గురించి నేను చాలాసార్లు చెప్పాను. నాకు బాగా నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్. ఒక సినిమా మనం చేసినప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ స్కోర్ దేవి చేస్తున్నాడంటే నేను హాయిగా రిలాక్స్ అవ్వచ్చు, నాకు టెన్షనే లేదు. మొన్నే ఒక 1 week హాలిడే కూడా వెళ్ళి వచ్చాను. వంశీతో టచ్లో ఉన్నాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎరగొట్టేశాడంట మళ్ళీ. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దేవి. థ్యాంక్ యూ సో మచ్. మన జర్నీ ఇంకా సాగాలి ఫ్యూచర్లో అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే మా ముగ్గురు ప్రొడ్యూసర్స్ దిల్ రాజు గారు, అశ్విని దత్ గారు, పిఈపి గారు,
Thank you, sir. It's a very important film for me, and you gave us everything what we needed. Thank you so much. ఇక మీ గురించి చెప్పాలి. ఈ పాతిక సినిమాలు జర్నీలో, ఈ 20 సంవత్సరాల జర్నీలో మీరు చూపించిన ప్రేమ, అభిమానం మాటలు రావట్లేదు చేతులు. థ్యాంక్ యూ సో మచ్. ఈ అభిమానం, ప్రేమ ఇంకో 25 సినిమాలు, ఇంకో 20 సంవత్సరాలు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మహేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో May 9